రంగారెడ్డి జిల్లా మహేశ్వరం టీఆర్ఎస్ లో నేతల మధ్య విభేదాలు రాజుకున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీర్పేటను సబిత నాశనం చేస్తున్నారని మండిపడ్డారు తీగల. ఈ విషయంలో తాను చూస్తూ ఊరుకోనని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని, చెరువులు, స్కూల్ స్థలాలను కూడా బదలడం లేదన్నారు. దీన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు తీగల కృష్ణారెడ్డి. దేని గురించి నిర్వాసన, ఎవరి గురించి పోనీ ప్రజలకు ఏమైనా లాభం అవుతుందా? బీద ప్రజలకు ఏమైనా షాపింగ్ ఇవ్వగలుగుతారా చెప్పండి. అది కూడా మా బీద ప్రజలకు ఎవరికైతే బీద వాళ్ళు ఉన్నారు, బీద వాళ్ళు ఉన్నారో ఆ బీద వాళ్ళందరూ కూడా ఇస్తే, ఒకవేళ ఈ యొక్క చెరువుల సంరక్షణ చేయకపోతే నేను స్వయంగా నిరాహార దీక్ష అదేమనమానంటే నా ప్రాణం పోయినా సరే ఈ చెరువు రక్షించుకుంటాను. ఆ విధంగా చేస్తాను. ఒక పద్ధతి ప్రకారంగా ఈ గ్రామాలన్నీ పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఊళ్ళో బాగుపడతాను దురుద్దేశంతో చేస్తున్నట్టు దురుద్దేశం. ఎందుకంటే ఒక మంత్రిగా ఈరోజు మా పార్టీలో గెలిచి కాదు, నేను ఖండిస్తున్నా. మా పార్టీలో గెలిచింది కాదు, నేను ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయినా కూడా ఈ గ్రామాలకు నేను బతికేదాకా నా గొంతులో ప్రాణం ఉందాసేపు వాళ్ళు పడుతాం. ఏ నష్టం కానీ ఏ కష్టం కానీ వచ్చినా మేము ఉంటాం. ఇప్పటికే ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగింది. మీరు కనీసమైన ఒకసారి విజిట్ చేసినావు, శిలాఫలకాలు వేశారు. దేనికి శిలాఫలకాలు? చెరువులో కూడా శిలాఫలకాలు ఎత్తున్నారంటే దాని నిర్వచనం ఏంటిది? ప్రజలకు ఏం చెప్ప